జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వచ్చిన జనం చూసి, ఆ జన స్పందన చూసి, ఆయనకు వచ్చిన క్రేజ్ చూసి 3 రోజుల నుంచి పాపం ఒకటే కుళ్ళుకొని అసూయపడుతూ ఆ టీవీ ఛానల్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఉన్న వాళ్ళకి ఈరోజు కాసింత ఆసరా దొరికినట్లు అనిపించింది. ఎందుకని, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇబ్రహీంపట్నం దగ్గర చనిపోయారు. అయితే ఆయన చనిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అసలు ఆ దరిదాపుల్లో కూడా లేరు. లేకుంటే అక్కడ తొక్కిసలాట లాంటివో, లేకుంటే జనాలు తోసుకోవడాలు ఇటువంటివి ఏవీ లేవు. కానీ వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో తొక్కిసలాట జరిగింది, ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు. తొక్కిసలాట జరిగింది, ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు. కానీ నిజమేంటో ఆ జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ చెబుతున్నారు తన్నీరు నాగేశ్వరరావు సాక్ష్యాలతో సహా. నిజమేంటి? నిజం, జగన్ గారిని చూసేందుకు వాళ్ళ గ్రామస్తులతో కలిసి చిల్లకల్లు గ్రామానికి చెందిన దొంగల రాంబాబు వచ్చారు. రాంబాబు అని ఆయన ఇబ్రహీంపట్నం వెళ్ళారు. వాటికి జగన్ వస్తాడు కదా చూడాలి అని. ఆయన, వాళ్ళ మేనల్లుడు, వాళ్ళ ఊరోటోళ్ళు వచ్చారు. ఆయనకు గుండె జబ్బులు ఉన్నాయి, బాధపడుతున్నారు. అక్కడికి వద్దు అని చెప్పినా కూడా లేదు, జగన్ నేను చూడాలి అని చెప్పి ఇబ్రహీంపట్నం పోయారు. పోతే మధ్యాహ్నం భోజనం చేసేకని చెప్పి ఆ హోటల్కి పోతూ ఉన్నారట. ఇబ్రహీంపట్నం ఒక హోటల్కి వెళ్తూ ఉన్నారు. హోటల్ పక్కన వాళ్ళ మేనల్లుడు కూడా ఉన్నారు. వెళ్తూ ఉంటే హోటల్కి వెళ్తూ కుప్పగొలిపోయారు. ఒక్కసారిగా గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపల ఆయన చనిపోయారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఏడుంది, వెస్ట్ బైపాస్ కూడా దాటలేదట. ఆ తర్వాత 3 గంటలకు పట్టింది. 3-4 గంటల తర్వాత జగన్ గారు వచ్చారు. వెస్ట్ బైపాస్ కూడా దాటలే జగన్ గారి కాన్వాయ్. ఈయన చనిపోయిన 4 గంటలకు, 3:30 గంటలకు, 4 గంటలకు జగన్ గారు అక్కడికి వచ్చినట్లు ఇది జరిగింది. దీన్ని వీళ్ళేం ప్రచారం చేస్తూ ఉన్నారు? తొక్కిసలాట జగన్. ఇంక ఏంది కావాలంటే నీ స్క్రిప్ట్ రైటింగ్ ఏవి కావాలంటే దొరికింది కదా, ఇంక అంతే ప్రచారం చేయాలి. ఈయన చూడండి, ఈ వైసీపీ ఇన్ఛార్జ్ గారు ఇంకో మాట అంటూ ఉన్నారు. ప్రజల చేత జగన్ పర్యటన తొక్కిస్లాట్లోనే చనిపోయారని చెప్పి నమ్మించేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ప్రైవేట్ హాస్పిటల్లో ఉండగానే ఇబ్రహీంపట్నం భవానీపురం సిఐ అట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి పాండి అని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారట. రాజకీయాలు ఇంత దారుణంగా దిగజారిపోతాయని చెప్పి కళలో కూడా ఊహించలేదని ఆయన తన్నీరు నాగేశ్వరరావు చెబుతున్నారు. ఎందుకు ఈ చెత్త రాజకీయాలు? స్ట్రైట్ ఫైట్ చేయలేకనా? ఎడదారి రాజకీయమా? ఎప్పుడు ఇంతేనా? ఇంకా ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. సంబంధం లేని వాటికి అన్నిటికీ కనుక ముడిపెడుతూ, సంబంధం లేని వాటికి అన్నిటికీ కూడా చెత్త రాజకీయాలు చేసుకుంటూ, ఆడ వైసీపీ కార్యకర్త ఊర్లోకి వస్తే ఒక గ్రామ బహిష్కరణ చేశారు, ఊర్లోకి వస్తే కొట్టి చంపేస్తున్నారు. అది చెత్త రాజకీయం అంటే. ఒక గుండె జబ్బు బాధితుడు చూడడానికి అని చెప్పి వచ్చారు. అసలు ఆ దరిదాపులో జగన్ లేరు. తర్వాత 3-3:30 గంటలు 4 గంటలు పట్టింటుంది వాడికి వచ్చేసరికి. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. దాన్ని కానీ తీసుకెళ్ళి తొక్కిసలాట అని చెప్పి ఏం చెబుతాం పట్టు. అసలు ఎంత చెత్త రాజకీయం అయిపోయిందంటే